నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఎర్రచ్చు తెల్లచీర అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ జనవరి 2004లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. పార్క్ హోటల్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఉదయం 10 గంటలైంది. చౌరంఘీలో నడుస్తున్నాను. ఈరోజు నాకు ఆఫీసులో పని లేదు. రేపు ఉదయం 10 గంటలకు వెళ్ళాలి. అప్పటికి వాళ్ళు కావలసిన సమాచారాన్ని అంతా సేకరిస్తే రీజనల్ మేనేజర్తో కూర్చొని చర్చించవచ్చు. ఇవాళ కాళీ టెంపుల్ను చూద్దామని బయలుదేరాను. మంగళవారం అయితే జనం తక్కువగా ఉంటారని నా సహోద్యోగి చటర్జీ చెప్పాడు. జనం ఉన్నా లేకపోయినా ఈరోజు ఒక్కరోజే నాకు వీలు పడేది. సాయంత్రం దక్షిణేశ్వర్, వేలూరు కూడా చూసేయాలి. నాకెందుకో ఈ కలకత్తాను చూస్తూ ఉంటే హైదరాబాదే బాగున్నట్లు అనిపిస్తోంది. రోడ్డుకు అటు ఇటు పాతబడి రంగు వెలసిన ఇళ్ళు, ముందు నల్లగా దుమ్ము కొట్టుకున్న గోడలతో షాపులు, రోడ్ల మధ్య ఎత్తు పల్లాల గుంటలు, ఇన్ని సంవత్సరాల క్రితం తయారయ్యాయో రంగు వెలిసిన ట్రామ్ కార్లు, వీటన్నింటికి మించి జనం జనం జనం. నేను ఇక్కడికి రావటం ఇదే మొదటిసారి. ట్యాక్సీ ఎక్కాను. అటు ఇటు పరిసరాలను చూస్తూ వెనక సీట్లో కూర్చున్నాను. 4 మహానగరాల్లో కలకత్తా ఒకటి అవ్వచ్చు, కానీ చూస్తుంటే ఏదో పురాతన ప్రదేశంలా కనపడుతోంది, కానీ మహానగరంలా లేదు. కాళీ అమ్మవారి గుడి దగ్గర ట్యాక్సీ ఆగింది. రోడ్డుకు అటు ఇటు దుకాణాలు, బొమ్మలు, పూలు, బల్లల మీద పెట్టి ఉన్న పూజా సామాగ్రి. గుడిలోకి వెళ్ళాను. బారులు తీరిన జనం. కొట్ల ముందంతా రక్తం కారుస్తున్నట్లుగా ఎర్ర మందార పూలదండలు వేలాడుతున్నాయి. ఓ పూలదండ కొని బూట్లు విప్పి ఆ కొట్లోనే పెట్టి లోపలికి వెళ్ళాను. చటర్జీ చెప్పింది నిజమే. కొద్ది నిమిషాల్లోనే తెలిసిపోయింది. జనం పేరుకి క్యూలో నించున్నట్టున్నారు. బలం ఉన్నవాడిదే రాజ్యం. క్యూ లేదు, గీలేదు. సత్తా ఉంటే సరాసరి లోపలికి వెళ్ళిపోవచ్చు. గంట తర్వాత లోపలికి వెళ్తే పూజారి నా చేతిలోని పూలదండ కంటే హుండీలో వేద్దామని పట్టుకున్న 10 రూపాయల నోటును లాక్కున్నట్టుగా తీసుకున్నాడు. పేరు అడిగాడు. ఏదో చెప్తున్నాడు. వెనక ఉన్న జనం, మధ్యలో గుమ్మిగుడు ఉన్న పూజారులు ముందుకు ఒక్క తోపు తోస్తే బయటకొచ్చి పడ్డాను. పూజలు చేయిస్తామంటూ నా వెనకబడ్డ మనుషులకు నేను పనికిరాకపోవడంతో అక్కడ నేను ఒక్క క్షణం నిల్చోవటం కూడా వ్యర్థమని వాళ్ళకి అనిపించి ఉండొచ్చు. నాలుగు తెరుచుకున్న కాళీ భయంకర రూపంలో కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు తయారైనట్టుగా ఉంది. బయటకు విసిరేయబడ్డ నేను కళ్ళు మూసుకుని దండం పెట్టుకోవటం తప్ప చేయగలిగిందేమీ లేదు. తల ఉంచుకుని కొట్ల ముందుగా నడుస్తున్నాను. మా అమ్మాయి పింకీకి ఏమైనా కొనాలని ఉన్నా అలాంటి చోట్ల రేట్లు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో ఆ ఆలోచన విరమించుకున్నాను. రీజనల్ ఆఫీసులో ఎవరినైనా తీసుకుని వెళ్ళి చౌకగా ఎక్కడుంటాయో కనుక్కొని దానికి ఏమైనా కొనాలి. లెదర్ గూడ్స్ బాగా దొరుకుతాయంటే శ్యామలకు వ్యానిటీ బ్యాగ్, మంచి చెప్పులు, పింకీకి నాకు బూట్లు కొనుక్కోవాలి. ఇక రసగుల్లా డబ్బాల సంగతి సరే సరే. ముందుకు అడుగులు వేస్తున్నాను. నా ముందు నాకు బాగా పరిచయమైన నడక, నడుం కింద వరకు ఊగుతున్న పొడవైన జాడ, అటు ఇటు కాని లావు పొడుగు, తెలిసిన మనిషిలాగానే ఉంది. అడుగులు ఒడివడిగా ముందుకు వేశాను. ఆమె పక్కకు వెళ్ళి ఓరగా చూశాను. సావిత్రి, సావిత్రి, ఉద్వేగం ఆపుకోలేనట్టుగా అన్నాను ఆమెనే చూస్తూ. ఆమె ముఖాన్ని నా వైపుకి తిప్పనే లేదు. జనం గోలలో నా పిలుపు వినపడిందో లేదో తెలియదు. ఆమె అసలు సావిత్రి కాదేమో. కాస్త దూరంగా జరిగి ఆమె సావిత్రి అవునా కాదా అని నిర్ధారించుకోవాలనుకున్నాను. మనిషిని పోలిన మనుషులుండొచ్చు. ఎక్కడి గుంటూరు, ఎక్కడి కలకత్తా. ఇన్ని సంవత్సరాల తర్వాత సావిత్రి కలకత్తాలో తేలుతుందని నేను ఊహించటం బహు కష్టం. ఓరగా ఆమెనే చూస్తున్నాను. సావిత్రిని చూసి 5 ఏళ్ళయింది. ఈమె కాస్త లావుగా ఉంది, రంగు తేలింది, బొగ్గలు లావెక్కి నునుపుగా ఉన్నాయి, పెదాలకు పూసుకున్న ఎర్ర రంగు, నుదుట పాపిట్లో సింధూరం, చెవులుకున్న లోలాకులు ఆమె నడుస్తూ ఉంటే ఊగుతున్నాయి. ఆమెతో సమానంగా ఆమెకు కనపడకుండా జనం మధ్యలో నేను అడుగులు వేస్తున్నాను. అనుకోకుండా నా దృష్టి ఆమె చెవి కిందుగా పైసా సైజులో ఉన్న పుట్టుమచ్చ మీద పడింది. ఇక ఆవేశాన్ని ఆపుకోలేకపోయాను. ఆమె సావిత్రి అని తెలిసాక ఉద్వేగంతో ముందుకు దూకాను. ఆమె ముందు నిలబడ్డాను. తల ఉంచుకుని నడుస్తున్న ఆమె చటుక్కున తాలెత్తి నుదురు ముడి వేసింది.
ఆమె సావిత్రినని రుజువు చేస్తున్నట్టుగా. తుమికే అంది. సావిత్రి, నువ్వు ఏ భాష మాట్లాడినా నువ్వు నువ్వేనని నాకు తెలుసు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ కఠినంగా అన్నాను. ఆ చిట్లించిన ఆమె ముఖము, ఆ కళ్ళు నన్ను గుర్తించాయని స్పష్టంగా చెప్తున్నాయి. ఒక్క క్షణమే ఆమె ముఖంలో కలవరపాటు. మరుక్షణంలోనే నవ్వేసింది. ఎప్పుడొచ్చావు అంది. నేనెప్పుడొచ్చానని కాదు, ఎన్నాళ్ళ బట్టి ఇక్కడ ఉంటున్నావు నువ్వు అడిగాను. తల వంచి ఆమె మెడవంక చూశాను. నల్లపూసల గొలుసు, చేతికి బంగారు గాజులు, కాలికి మట్టెలు. చాలా సంవత్సరాల బట్టి అంది. ఎక్కడుంటున్నావు? కాళీఘాట్లోనే చెప్పింది. ఇంత దూరం నిన్ను తీసుకొచ్చిన నీ నాటకాల మొగుడు ఏం చేస్తున్నాడు అడిగాను. తెలియదు అంటే విచిత్రంగా ఆమె వంక చూశాను. అర్థం కాని సమాధానం. నా తిండికి ఇచ్చే డబ్బే ముఖ్యం కానీ అతడేం చేస్తున్నాడనేది నాకు ముఖ్యం కాదు అంది. మా అడుగులు ముందుకు పడుతున్నాయి. కొట్లు దాటాము, జనాన్ని దాటాము, అడ్డం వస్తున్న కార్లను దాటుకుంటూ రోడ్డు దాటాము. ఎన్నాళ్ళుంటావు ఇక్కడ? సావిత్రి అడిగింది. మీ ఇంటికి ఎప్పుడు పిలవాలా అని ఆలోచిస్తున్నావా? చికాగ్గా అడిగాను. అంటే ఇప్పుడు రావటం లేదా నువ్వు? చూరకత్తిలా నా ముఖంలోకి చూస్తూ అంది. ట్యాక్సీని పిలిచేదా? నేను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అడిగాను. నన్ను కాదని 5 సంవత్సరాల క్రితం గుంటూరు నుండి ఓ రాత్రి పారిపోయిన తర్వాత మొదటిసారిగా కనపడిన ఆమెను నేను వదలదలుచుకోలేదు. నువ్వే సర్వస్వం అన్నట్టుగా నాతో తిరిగిన ఆమె నా గుండెల్లో కత్తులు దింపి ఓ రోజు సూర్యోదయానికి ముందే ఆమె ఇంటి నుంచి మాయమైపోయింది. అంతేకాదు, అదే వీధిలో ఉన్న ఓ నాటకాల రేడు కూడా కనపడటం లేదని తెలిసినప్పుడు నా గుండెలు భగ్గుమన్నాయి. నా కళ్ళు నెత్తురు చిమ్మాయి. నా నరాలు పటపట తెగి నన్ను స్మృతిహీనుణ్ణి చేశాయి. నడిచే దూరమే, నువ్వు నడవలేనంటే ట్యాక్సీ ఎక్కుదాం. తల తిప్పి హేళగా నవ్వింది. ఆ క్షణాన ఆ నవ్వు కళ్ళు జిగేల్మనేలా ఉంది. చీర చెంగును భుజం నిండా కప్పుకుంది. ఓ చెత్త కుప్ప దాటిన తర్వాత రోడ్డు మలుపు తిరిగాము. సందుల్లాంటి రోడ్లు, కార్లు రాలేని సందులు. రిక్షాలు హారన్ మోతతో వీయమంటూ మీదుగానే పోతున్నాయి. నాకు దూరం అవ్వాలని అసలు ఎందుకు అనుకున్నావు సావిత్రి అన్నాను. మనం ఇలా రోడ్డు మీద మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటే ఏ సైకిల్ రిక్షా వాడో గుద్దయ్యొచ్చు, లేదా మనమే సైడ్ కారంలో పడిపోవచ్చు. ఇల్లు దగ్గరే కాబట్టి నీ ప్రశ్నల పరంపరను ఇంటికి వెళ్ళిన తర్వాతైనా నా మీద సంధించవచ్చు అంది. అంటే ఆమె నన్ను నోరు మూసుకొని నడవమంటున్నది. పట్టపగలే అయినా చుట్టూ పెరిగిన పొడవైన కొబ్బరి చెట్లతో సమానంగా ఉన్న ఇళ్ల మధ్య ఎండలేదు. ఆమె వడివడిగా అడుగులేస్తున్నది. ఒక పాత ఇంటి ముందు ఆగింది. బయటకు కనపడుతున్న గోడ ఇటుకలు వికృతంగా ఉన్నాయి. మురుగు కాలువ మీదుగా ఉన్న రాతి పలక మీద కాలు వేసి దాటి గేటు మీద చప్పుడు చేసింది. ఓ 10 ఏళ్ల పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి గేటు తాళం తీశాడు. లోపల నుండి ఎవరో అరుస్తున్నారు. సావిత్రి దీది ఆయి అన్నాడా కుర్రాడు. మేము లోపలికి వెళ్ళగానే అతడు గేటుకు తాళం వేశాడు. చెప్పా పెట్టకుండా ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతావని మీ ఆయన ఏర్పాటు చేశాడా ఇలా? గేటుకు వేసిన తాళాన్ని చూస్తూ ఎగతాళిగా అన్నాను. ఒకసారి రోడ్డు మీదకు వెళ్ళి అన్ని ఇళ్ల గేట్లు చూసిరా, తాళాలు వేసే ఉంటాయి. తాళెగరేస్తున్నవి లోపలికి అడుగుపెట్టింది. లోపల హాల్ ఉంది. హాల్లో సోఫాలు చాలా పాతవి. ఇల్లు అయితే బయటకు కనపడుతున్నంత అసహ్యంగా లోపల లేదు, కానీ నవ్యత మాత్రం కనపడటం లేదు. నువ్విక్కడే 2 నిమిషాలు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను అంటూ మెట్లెక్కి దబదబా పైకి వెళ్ళింది. ఎందుకో నాకు ఆ ఇంటిని చూస్తూ ఉంటే పవిత్ర భావం కలగలేదు. హాలులో అన్ని వైపులా గదులు, వాటి తలుపులకు మూసిన కర్టెన్లు. కొన్ని గదులకు తలుపులు తీసున్నాయి. తెర వెనక మనుషులు కదలికలు కనపడేలా. 1-2 తలకాయలు నన్ను చూసి మళ్ళీ కర్టెన్ను వేసుకున్నాయి. చూసిన కొద్దిమంది కూడా వయసులో ఉన్న ఆడవాళ్లే. ఇది లేడీస్ హాస్టలా? వెనక పక్క నుంచి నూనె కాగుతున్న వాసన వస్తోంది. అది వంటిల్లులా ఉంది. 5 నిమిషాల తర్వాత మెట్ల మీద నుంచి పిలుపు వినపడింది. చక్రవర్తి పైకి రా అంటూ. నేను చటుక్కున తలెత్తాను. కొద్ది నిమిషాల క్రితం నేను చూసిన సావిత్రికి ఇప్పటి సావిత్రికి అసలు పోలికే లేదు. ఎర్రంచు తెల్ల చీర కట్టుకుంది. తెల్ల జాకెట్ వేసుకుని చీర చెంగును పూర్తిగా కప్పుకుని కుడివైపున అంచును భుజం మీదుగా వెనక్కి వేసుకుంది. అంత పొడవైన జుట్టును చుట్టగా చుట్టుకుంది. లోలాకులు తీసి దుద్దులు పెట్టుకుంది.
ఒడివడిగా మెట్లెక్కి పైకి వెళ్ళాను. నేను మెట్లెక్కుతూ ఉండగానే ఆమె వెనక్కు తిరిగి 4 అడుగులు వేసి ఓ గది ముందు ఆగి కర్టెన్ పక్కకు తీసి పట్టుకుంది. చెప్పులు ఇక్కడే విడు అంది లోపల కాలు పెట్టబోతున్న నన్ను ఆపి. చెప్పులు విడుస్తూ ఆ ఇంటి ముందుకు చూశాను. పెద్ద బాల్కనీ, అంచున పాతబడి రంగు వెలిసిన గ్రిల్లు. నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె లోపలికి వచ్చి తలుపు వేసేసింది. ఓ పక్కగా మంచం, దాని మీద పరిచి ఉన్న తెల్లటి దుప్పటి, మరో పక్కగా 4-5 గిన్నెలు, కంచం, అల్మారాలో కొద్దిగా స్టీలు డబ్బాలు, ఆ అల్మారాలోనే ఓ అరలో దేవుని పటాలు, మధ్యలో కలకత్తా ఖాళీ. కూర్చో అంది. నేను శుభ్రంగా ఉన్న ఆ గదిలోని సామాన్లను గమనిస్తూ మంచం మీద కూర్చున్నాను. మరుక్షణంలోనే నేను ఉలిక్కి పడేలా ఆమె నా కాళ్ళ దగ్గర కూర్చుంది. నేను పక్కకు జరగబోయాను. ఆమె నన్ను కదలనీయలేదు. ఆమె భుజం మీద చేతులు వేశాను, దగ్గరికి తీసుకోవాలి అన్నట్టుగా. చేతులు తీసేయి అంది బరువైన కంఠంతో. ఆమె ఏడుస్తున్నదని నాకు అర్థమైంది. ఏం సావిత్రి? దేవుడు ఎప్పుడూ అపవిత్రుల్ని ముట్టుకోకూడదు అంది. దేవుళ్ళంతా ఆ గూట్లోనే ఉన్నారు దూరంగా. నువ్వే నా దేవుడు చక్రవర్తి. ఈ మెరమిచ్చి మాటలతో నన్ను మోసపుచ్చబోకు. నిజంగా నేను దేవుణ్ణై ఉన్నట్లయితే నన్ను అంత ఘోరంగా వంచి ఉండేదానివి కాదు. క్రుద్ధుగా అన్నాను. ఆమె మాట్లాడలేదు. ఆమె నోరు తెరిపిడి పడటం లేదని నాకు అర్థమైంది. తలుపు మీద టకటక శబ్దమైంది. దర్వాజా ఖోలో గొంతు వినిపించింది. బంద్ నహీ హై నాకు దూరంగా జరుగుతూ అంది సావిత్రి. తలుపు తెరుచుకుంది. గడప అవతల ఓ లావుపాటి స్త్రీ. ఆమె అతిగా చేసుకున్న అలంకరణ నాకు చాలా అసహ్యాన్ని కలిగిస్తోంది. రుబ్బురోలు లాంటి శరీరాన్ని అంతా కుదిపేస్తున్నట్టుగా కదుపుతూ, క్యా హువా తెలుగు వాలా ఆయే? మాచర్ కోరా ఖాబే ఆజ్ మంగళబార్ అంది. ఆ మాటలు అంటున్నప్పుడు పాను నములుతున్న పళ్ళు బయటపడగా ఆమె వికృతంగా కనపడింది. నహి కుచ్చినే ఖాతే ఆజ్ అన్సన్ అంది. సీకి అందామె. మీరే గాం వాళ్ళే దోస్త్ చెప్పింది సావిత్రి. ఆమె తలుపు దగ్గరకు లాగి వెళ్ళిపోయింది. బెంగాలీ బాగానే నేర్చుకున్నట్టున్నావే అన్నాను. సావిత్రి నవ్వింది. హిందీ బెంగాలీ కలిపి కొట్టడమే. ఎన్ని తప్పులున్నా వాళ్ళు అలాగే నాతో మాట్లాడతారు చెప్పింది. అన్సన్ అంటే అడిగాను. ఉపవాసం అని. ఆవిడెవరు? మా ఘర్వాలి. అంటే భృకుటి ముడివేస్తూ అన్నాను. ఈ ఇంటి యజమానురాలు అని. ఇది మెస్సా సావిత్రి? ఆమె చటుక్కున తల వంచుకుంది. అవును అన్నట్లుగా తల ఊపింది. కొన్ని క్షణాల తర్వాత డబ్బులిచ్చి ఎవరైనా భోజనం చేసి వెళ్ళొచ్చు అంది. నీ భర్త ఎప్పుడొస్తాడు? ఆమె లేచి చీర చెంగుతో ముఖాన్ని అద్దుకుంటూ అలమర దగ్గరికి వెళ్ళింది. ఓ ప్లేట్ తీసుకుని డబ్బాలో నుంచి 2-3 రకాల స్వీట్స్ తీసి అందులో పెట్టింది. ఇంకో డబ్బాలో నుంచి వేయించిన అటుకులు తీసిపోసింది. ఏమిటివి? పంత్వా, సందేశ్, లడిగిని అతిథులకు పెట్టేందుకు ఘర్వాలి ఇచ్చినవి. అటుకులు నా కోసం నేను తయారు చేసుకున్నవి అంది. నీ భర్తను గురించి చెప్పనే లేదు సావిత్రి. ఆమె తీక్షణంగా నా వంక చూసింది ఒకసారి. నీకింకా అర్థం కాలేదా? మా ఘర్వాలిని చూసిన తర్వాత కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అవి తిను, నేను టీ చేసి తీసుకొస్తాను అంది. నేను ఏదైతే అనుమానిస్తున్నానో అదే నిజమవబోతున్నట్లు అనిపించింది. గుప్పిటితో అటుకులు తీసి నోట్లో పోసుకోబోతున్న వాడినల్లా ప్లేట్లో విసిరిగా పడేసి లేస్తూనే 2 చేతులతో ఆమె గొంతు పట్టుకున్నాను. సిగ్గు వేయటం లేదా అలా చెప్పటానికి? ఇంత నీచానికి దిగజారావా అన్నాను కళ్లలో నుంచి నిప్పులు కురిపిస్తూ. ఆమె నిస్సహాయంగా చూసింది నా వంక. మీ మగవాళ్ళు ఎంత రాక్షసులు! ఆడదాని అందాన్ని మెచ్చుకుంటూ బలహీనురాల్ని చేసి అందలం ఎక్కిస్తానంటూ బొంబాయి తీసుకువెళ్ళి నువ్వంటున్న ఆ నాటకాల మొగుడు నన్ను నడి బజారులో అమ్మేస్తే చావకుండా బతకటం నేను చేసిన తప్ప. నా పొట్టకు ఇంత తిండి కోసం మరో దారి లేక నా ఒళ్ళును పణంగా పెట్టడం అతడు చేసిన దానికంటే ఘోరమా? నేను బతకాలనుకోవటం అన్యాయమా? నా వంకే ఊపిరి బిగపట్టుకుని చూస్తూ దీనంగా అంటున్న ఆ మాటలకు నా చేతుల్లోని నరాలు చచ్చిపడిపోయాయి. నేను ఆమె మెడను వదిలేశాను.
సావిత్రి చీర చెంగుతో నేను పట్టుకున్న చోట మెడను అద్దుకుంటూ, ఆవేశపడకుండా కూర్చుని పెట్టినవి తిను. వేడివేడి టీ తాగితే మనిషికి మనసుకు కూడా హాయిగా ఉంటుంది అంది. ఆమె ఇంకొక క్షణం కూడా అక్కడ నిల్చోలేదు. నాకు ఆవేశం వస్తున్నది, దుఃఖం వస్తోంది, కోపం వస్తోంది, జాలేస్తోంది, నీరసం వస్తున్నది. ఆ ఘర్వాలి ఇంటికి వచ్చే విటుల కోసం తయారు చేసిన స్వీట్స్ను చూస్తూ ఉంటే అసహ్యం వేస్తున్నది. సావిత్రి తన కోసం చేసుకున్న వేయించిన అటుకులని ఆమె తృప్తి కోసం కొద్దిగా నోట్లో పోసుకున్నాను. నన్ను ఆమె మోసం చేసి ఉండొచ్చు, కానీ అంతకంటే ఘోరంగా ఆమె మోసపోయిందనే విషయం నన్ను మరింత విచలితుణ్ణి చేస్తోంది. నవ్వుకుంటూ చేతిలో టీ కప్పుతో లోపలికొచ్చింది సావిత్రి. ఏదో బెంగాలీ పాటను ఆలాపన చేస్తున్నది. బెంగాలీ టీ ఎంత రుచిగా ఉంటుందో చూడు అంది కప్పు అందిస్తూ నాకు అతి దగ్గరగా నిల్చుని. అదేమిటి, పెట్టినవే తక్కువ, ఒక్క స్వీట్ అయినా తినలేదేం అడిగింది. నేను మీ ఘర్వాలికి అతిథిగా రాలేదు అన్నాను. నా మాటకు సావిత్రి ముఖం తెల్లగా పాలిపోయింది. అవమానంతో ఆమె పెదవులు వణుకుతున్నాయి. నేను ఈ చీరలో ఉండగా ఈ ఘర్వాలే కాదు, ఏ దేవుడికి కూడా నా దగ్గరికి మరొక మగవాణ్ణి పంపే శక్తి లేదు అంది కళ్ళ వెంట ధారగా కన్నీరు కారుస్తూ. నువ్వు ఇక్కడి నుంచి బయటికి రావాలి అంటే ఎంత డబ్బు కట్టాలి విసురుగా అన్నాను. నువ్వు కడతావా? అది నీకు అనవసరం. నాకు తెలిసినంత వరకు నాకు 25,000 ఇచ్చి బొంబాయి నుండి తెచ్చింది. మొన్న ఎవరో పార్టీ వస్తే 40,000 దాకా చెప్తూ ఉండగా విన్నాను అంది. సావిత్రి, ఈ జీవితం అంటే నీకు భయం వేయటం లేదా? ఇంకా ఏం నష్టం వస్తుందని భయపడాలి? నేను ఖాళీ చేసిన టీ కప్పును నేల మీద పెట్టేసి, నేను వెళ్తున్నాను, రేపు ఉదయం వస్తాను, నీ సామాన్లు సర్దుకుని రెడీగా ఉండు అన్నాను. అలాగే అంది మరొక మాట లేకుండా తల ఊపుతూ. నేను చెప్పేది నిజం సావిత్రి. అబద్ధమని నేను అనలేదుగా. ఒక్క క్షణం కదలకుండా నుంచుంటావా అంది ఆ గది తలుపు లోపల గడియ వేస్తూ. నేను విచిత్రంగా చూశాను సావిత్రి వంక. ఆమె దేవుడి ఫోటోల దగ్గరకు నడుస్తూ ఉంటే ఆమె నడక ఎంతో హుందాగా ఆత్మస్థైర్యంతో నిండి ఉన్నట్లు అనిపించింది. తిరిగొచ్చి చేయి చాపమంది. చేయి చాపాను యాంత్రికంగా. చేతిలో అక్షంతలు పెడుతూనే నా కాళ్లకు వంగి నమస్కరించింది. బెంగాలీ ఆచారం ప్రకారం నా పాదధూళి తీసుకుంటున్నదేమోనన్నంత ఆదుర్దాగా ఓ అడుగు వెనక్కి వేశాను తడబడుతూ. నువ్వింత మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత నీ ఆశీర్వాదం పొందాలనుకోవటం తప్పు కాదు కదా అంది. ఆమె ఎగతాళి చేస్తున్నదో మనస్ఫూర్తిగా అలా అంటున్నదో నాకు అర్థం కాలేదు. విసురుగా బయటకు వచ్చేశాను. నా ఆఫీసులో నా పొజిషన్కు నేను ఎంత కావాలనుకున్నా అప్పుగా తీసుకోవటం అనేది సమస్య కాదు. హైదరాబాద్ వెళ్తూనే ఆఫీసులో ఆ డబ్బును జమ చేయొచ్చు. మర్నాడు 50,000ను నా బ్రీఫ్ కేసులో వేసుకుని సావిత్రి ఉన్న ఇంటికి దాపులో టాక్సీ దిగాను. ఆ సన్నని సందుల గుండా తెలియని ఆవేశంతో అడుగులు వేస్తున్నాను. ముందు ఈ మురికి కోపం నుంచి సావిత్రిని బయటకు తీసుకువెళ్ళాలి. ఒక ఇల్లు తీసుకుని ఉంచి ఆమె గౌరవంగా బ్రతికేలా చూడాలి. చదువుకున్నదే కాబట్టి ఏదో చిన్న ఉద్యోగమైనా ఇప్పించగల శక్తి నాకుంది. కాదు, 4 ఏళ్లలో అంట్లు తవ్వుకున్నా ఇంతకంటే హాయిగా బ్రతకొచ్చు. ఆ ఇటుకరాళ్ల ఇల్లు ఆమెను బంధించిన యమపురిలా కనపడుతున్నది ఎదురుగ్గా నాకు. గేటు దగ్గరికి వెళ్తూనే గట్టిగా మోత చేశాను. ఆ చిన్న కుర్రాడే తాళం చెవులు తీసుకుని బయటకొచ్చాడు. నిన్న చూసి ఉండటంతో ఏ సంశయమూ లేకుండా వెంటనే తలుపులు తీశాడు. నేను లోపలికి అడుగులు వేశాను. హాలు మధ్యలో పాత సోఫాలో ఘర్వాలి కూర్చుని తాంబూల సేవనం చేస్తుంది కబుర్లు చెప్తూ. చుట్టూ ఆడపిల్లలు మూగి ఆమె మాటలు వింటూ పెద్దగా నవ్వుతున్నారు. సావిత్రిక బులాయే అన్నాను. సావిత్రి? ఆమె నుదురు ముడి వేసింది. రాత్ మే బొంబాయి గయానా, 6 మహీనేకే బాద్ ఆతే అంది సోఫాలో నుంచి లేవకుండానే నా వంక చూస్తూ. చుట్టూ ఉన్న ఆడపిల్లలు ఓ పక్కకు ఒదిగి నిల్చున్నారు నన్ను చూస్తూనే. ఔర్ కోయి పసంద్ నహీ? ఆమె నా వంక ఎగతాళిగా చూస్తూ ఆ పిల్లల వైపుకు తల తిప్పింది. కబ్ గయే విసురుగా అన్నాను. బోలానా కల్ రాత్ మే. నేను డీలా పడిపోయాను. సావిత్రి నన్ను మరోసారి మోసం చేసింది. ఆమె జీవితాన్ని బాగు చేద్దామనుకున్నాను. కానీ నన్ను, నా మాటను లెక్క చేయకుండా నా నుండి పారిపోయింది. ఎంత కమ్మావు? తెలుగులోనే పెద్దగా అరిచాను కోపం పట్టలేనట్లుగా.
चलो चलो, वो नहीं मिलता इधर. అరే భాయ్ గేట్కో తాళ లాగావో. సోఫాలో నుంచి లేచి ఆమె పెద్దగా అంటున్న మాటలు నాకు గుడ్ల గోబ కేకల్లా వికృతంగా వినపడుతున్నాయి. మరొక మాట మాట్లాడితే మెడ పట్టుకుని బయటికి గెంటేలా ఉంది. బయటకు వచ్చేశాను. చేతిలోని బ్రీఫ్ కేసు చాలా బరువుగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? గేటు దాటాను. 4 అడుగులు రోడ్డు మీదకు వేసి ఆ వికృతపు మేడ పైభాగం వైపుకు చూస్తూ ఉంటే నిన్న సావిత్రి కట్టుకున్న ఎర్రంచు తెల్లచీర అక్కడ బాల్కనీ గ్రిల్ మీద కనపడింది. తడిపి ఆరేసింది. నాకు ఆవేశం వచ్చింది. ఆమె ఆడిన నాటకం అర్థమైంది. సావిత్రి లోపలే ఉంది. బొంబాయే కాదు, ఎక్కడికి వెళ్ళలేదు. పైన తన గది కిటికీలో నుండి నన్ను గమనిస్తూ ఉండినా ఉండొచ్చు. లోపలికి దూకి ఆమె గొంతు పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చేయాలి అన్నట్టుగా తిరిగి వెనక్కి అడుగులు వేశాను. ఆ కుర్రాడు పళ్ళికిలిస్తూ, సావిత్రి దీది ఆప్కో ఏ కాగజ్ దేవో బోలా. నా చేతిలో ఉండలాంటి కాగితం పెట్టి వెనక్కు పరిగెత్తాడు. ఆత్రంగా మడత విప్పాను. వాడేసిన చీరను నువ్వేం చేసుకుంటావయ్యా మగడా? ముళ్ళ కంపల మీద చేతులు వేస్తే నెత్తురు కారుతుంది. ఇంకెప్పుడు ఇటు పక్కకు రాబోకు. సావిత్రి పెద్దగా అరుస్తూ మరో అడుగు ముందుకేశాను. ఆ కుర్రవాడు అప్పటికే గేటుకు తాళం వేసి తాళం చేతులు ఊపుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.